హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఇవాళ అయితే చాలా రోజులు అయింది మూడు బ్లాగ్ చేయగా. సో ఇవాళ అయితే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మీ తమిళ చూడగానే మీకు అర్థమైపోయినాలే. సో మనమైతే నూతన్ కల్కి అయితే వెళ్తున్నాం. మనకి అక్కడ వాటర్ వస్తాయి, దాన్ని ఏమంటారు, ఎత్తిపోతలు సంథింగ్ ఏదో అంటారు, అక్కడికైతే వెళ్తున్నాం. మరి అక్కడ వాటర్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇప్పుడే అయితే బయలుదేరిన, పెట్రోల్ కొట్టించుకున్నా అండ్ స్టార్ట్ చేస్తాను ఎక్కడి నుంచే బ్లాగ్. చాలా రోజులు అయింది మోటో వ్లాగ్ చేయక. సో స్పీడ్ పోయిన వాయిస్ క్లారిటీగా వస్తుందేమో అని అనుకుంటున్నా. సో ఇలా సండే చాలామంది ఎవరు ఈ రోడ్డు మీద, ఎప్పుడైతే ఇంతమంది ఉండరు కానీ చాలామంది ఎవరు ఇలా. అందులో ఒకటి ఈ హెల్మెట్ చాలా బరువుగా ఉంది. ఫోన్ పెట్టినాముగా ముందర మోటో వ్లాగింగ్కి, మన దగ్గర కెమెరా లేదు. సో బరువు అయితే చాలా ఉంది, మొత్తం కింది కొంగిపోతున్నా హెల్మెట్తోని. విట్నెస్ అయితే రావద్దని అనుకుంటున్నా. చూడాలి మరి, ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే తెలుస్తుంది. ఇంకా హెల్మెట్ కిందికి వంగుతా ఉంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది కొంచెం. గైస్, మనం నిమ్మకల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే నిమ్మకల్. సో మీకు ముందర గుడి కనిపిస్తుందా, అది ఫేమస్ గుడి. ఎవరైనా బైక్ కొనుక్కుంటే అక్కడ పూజ చేయించుకుంటారు. మన బయాసన్ యాదవ్ తెలుసుగా మీకు బయాసన్ యాదవ్ తెలిస్తే కామెంట్ చేయండి. బయాసన్ యాదవ్ అన్న ఏ బైక్ కొన్నా కూడా ఇక్కడికి తీసుకొస్తాడు పూజ చేయించడానికి. రీసెంట్గా BMW 1300 GS తీసుకుంటుగా, సో అది కూడా ఇక్కడనే పూజ చేయించాడు. సో ఛాన్స్ ఉంటే మనం కూడా వచ్చి కలుద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నారుగా ఎంతమంది ఉన్నారో జనాలు. ఇక్కడ చాలా బండ్లు అయితే, ఇప్పుడు కొత్త బండ్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి పూజ చేసాయి, అవి చేస్తున్నవారు. BMW కూడా ఇక్కడికి తీసుకొస్తాడు పూజ చేయించడానికి. 1300 GS, దాని హెడ్లైట్ మాత్రం అంత నచ్చలే నాకు. బైక్ మొత్తం మంచిగానే ఉంది, హెడ్లైట్ ఒకటే నచ్చలే. మిగతా బైక్ మొత్తం బాగుంది, సూపర్ ఉంది. మనమైతే నూతన్ కల్కి అయితే వచ్చేసినాం. ఇదే ఏరు, అక్కడ వాటర్ అయితే ఎత్తిపోస్తుంది. గుంటలు మాత్రం చూసుకోవచ్చు బ్రిడ్జి మీదనే ఎంత ఉన్నాయో. ఇక్కడ వాటర్ వస్తున్నాయో లేవో తెలియదు కానీ వచ్చేసినాం. వాటర్ పోయట్లేగా, షెట్ మ్యాన్, లైట్గానా అసలు రానే రావట్లే వాటర్. అక్కడ వాటర్ రానే రావట్లే. రూట్ ఎక్కడి నుంచి ఉంది, దొరికేసింది రూట్. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. వేస్ట్ అయిపోయినా చూద్దాం. దూరంగా మీకు కనిపిస్తుందా అక్కడ? అంతే, దగ్గరికి అయితే వెళ్దాం.
రోడ్డు మొత్తం ఈ విధానంగా ఉంది. గుంటలు బీభత్సంగా ఉన్నాయి. వాటర్ వస్తున్నాయి. ఓ సూపర్, బాగుంది చూడ్డానికి అయితే. జనాలు కూడా ఉన్నారు. దూరానంగా చూస్తే వాటర్ రానట్టు అనిపించింది, కానీ వాటర్ అయితే వస్తున్నాయి. మరీ అంత ఫుల్ కాదు. ఓకే, ఆ వాటర్ ఉంటే చాలు మనకి. వెళ్ళాలి ఆడికి. సో గైస్, మనం అయితే వచ్చేసిన అక్కడికి చూసుకోవచ్చు. వావ్, అక్కడికి దగ్గరికి అయితే వెళ్దాం మనం. బైక్ ఇక్కడనే పెట్టాల్సిందే. సో ఇక్కడైతే పెట్టేసి మనం వెళ్దాం. సో గైస్, నేనైతే వచ్చేసిన నూతన్ గల్ గాడికి. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ జూమ్ చేస్తున్నా. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తా. నేనైతే ఒక్కనే వచ్చిన. సో ఇలా హెల్మెట్ చేతిలో పట్టుకొని వెళ్తున్నాను. ఇంకా అక్కడికైతే వెళ్దాం. ఇంకా ఓకే, అక్కడ ఉంది. దీని నుంచి అయితే నడుచుకుంటే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాలంటే మరి నాకు అక్కడికి ఎట్లా వెళ్ళాలి తెలియదు. బైక్ ఎక్కి మరి అన్నగా దిగొచ్చు. చూస్తాం, మొత్తం దిగాలి తెలియదు. సో వేసిన ఇక్కడ కనిపిస్తుంది దిమ్మ లాంటిది, అక్కడి నుంచి అయితే దిగిన. సో ఎట్లయితే వస్తున్నాం. మొత్తం బురద కూడా ఉంది ఇక్కడ. బురద నుంచే పోవాలి. గాయస్, మీరు చూసుకోవచ్చు కిందకి అయితే వచ్చేసిన. మరి అంత ఫుల్ అయితే వాటర్ రావట్లేదు, అట్లా వస్తున్నాయి. వర్షాలు తగ్గిపోయినాయిగా, అందుకే వాటర్ తక్కువైనాయి, ఫ్లో తక్కువైంది. లేకుంటే అది మొత్తం నిండిపోతుంది. రాళ్ళని మునిగిపోతాయి ఫుల్గా వస్తే వాటర్. వీళ్ళు ఎటు వచ్చి వీళ్ళు దీనిపైన వచ్చి మనం యాక్సెసరీస్ అన్నీ అక్కడ పెట్టేసి దిగు ఆ సేపు. ఓ సూపర్, చల్లగా ఉన్నాయి. ఓ జారుతున్నాయి. ఓహో, వెళ్ళే దమ్మని లోపల పడతా. ఏం లేదు, అంతేం లేదు. ఓకే ఓకే. సండే ఏదైనా బోర్ కొడుతుందంటే ఇట్లా టైంపాస్కి ఇటు వచ్చి రావచ్చు. అట్లాంటి ప్లేస్. మరీ అంత సూపర్ కాదు, మరీ అంత వరస్ట్ కాదు. ఫ్రెండ్స్తో అయితే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. అక్కడ దాకా ఉంది, అక్కడ దాకా వెళ్దామా? మనం ఈనాం కూడా వస్తే అయిపోతుండేగా, గుండా తిరిగి వచ్చిన. అట్లా పోయేటప్పుడు ఇట్నాక వెళ్దాం, అయిపోతుంది. మన బైక్ అక్కడ ఉంది. ఇక్కడ ఫోటోలు దిగు, అయిపోతుంది. ఎవరు లేదు ఫోటో దించడానికి, నేను ఎక్కనే ఉన్నా. చూసుకోండి. వావ్, బాగుంది కదా. హెల్మెట్ చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడైతే ఆడికి వెళ్దాం, దగ్గరికి వెళ్దాం. కొంచెం పాకురు ఉంది. కొంచెం స్లిప్ అయినా దమ్మ తలకాయ పడితే తలకాయ దాటి పెట్టిందా. ఓ మొత్తం పాకురు ఉందిగా, జారుతున్నాయి, కాలు జారుతున్నాయి.
ఆహా ఇలా వాడుతున్నా ఏమంటారు మొత్తం కింద మొత్తం దాటుతుంది ఇక్కడ. నాకు అక్కడికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోను పర్స్ మొత్తం ఇందులో పెట్టేస్తా. ఇందులో పెట్టేస్తే కదా ఏ ఇబ్బంది ఉండదు, చడవు. సో జేబులు అయితే ఏం లేవు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా. అక్కడ కాసేపు కూర్చుంటా వాటర్ కింద, మస్తు ఉంటుంది. ఇక్కడికైతే వచ్చేసిన. సో ఇప్పుడు మొత్తం తడిచిపోయినా, ఇంకా ఒక్కనే ఉన్నాగా బోర్ కొడుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కొంచెం టైంపాస్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. పదండి ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. ఇంకా ఒక 2 ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళిపోతాయి. ఇంకా ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.